ఏపీ జర్నలిస్ట్ ప్రేక్షకులు మరియు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నా యొక్క వందనాలు. నా పేరు శివజ్యోతి. నేను పుట్టింది, పెరిగింది, చదువుకున్నది అంతా ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ డిస్టిక్లో. అయితే నాకు పెళ్ళై అత్తారింటికి వచ్చింది మాత్రం తమిళనాడు. నా జీవిత లక్ష్యం మానవ జాతి అంతటికీ ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పాలి, పరిష్కారం తెలుసుకోవాలి అనేది నా చిన్ననాటి జీవిత లక్ష్యంగా ఉండేది. ఎంతో శ్రమ తర్వాత, ఎంతో ఆధ్యాత్మిక సాధన తర్వాత నేడు మనం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం తెలుసుకోగలిగాను, ఆ దేవుడి దయ వల్ల. అయితే ఇప్పుడు మనకున్న సమస్యలేంటి, వాటికి మనకు పరిష్కారం ఎక్కడ ఉంది, ఎందులో ఉంది అనే విషయాన్ని చర్చించడం కోసమే మీ ముందుకొచ్చాను. నేడు మనమందరం ఎదుర్కొంటున్న పరిస్థితి ఎలాంటిది అంటే, వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న అనేక రకాల సమస్యలు. ముందుగా వరదలు, అతివృష్టి, కొన్ని చోట్లయితే వర్షాకాలం మొదలై నెల దాటినప్పటికీ వర్షాలు లేని పరిస్థితి చూస్తున్నాము. మరికొన్ని చోట్ల అత్యధిక వర్షపాతం, చరిత్రలో కని విని ఎరుగనంతటి వర్షపాతాన్ని కొన్ని ప్రాంతాలు ఎదుర్కొని చాలా వరదలు ముంపునకు గురై పంటలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఇల్లు వాకిళ్ళు మునిగిపోయి పరిసర ప్రాంతాలంతా కూడా ఒక దోమలు, క్రిమి కీటకాల బారిన పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక రోడ్ల సంగతి అయితే సరే రోడ్లు, ఆనకట్టలు అన్నీ తెగిపోయి రవాణాకు చాలా ఇబ్బందిగా మారుతోంది. ఇంకా రైళ్ల రాకపోకలు కూడా అక్కడక్కడ నిలిచిపోతున్నాయి. విమానాలు కూడా నిలిపివేసే పరిస్థితులు మనం తరచూ న్యూస్లో చూస్తూ ఉన్నాము. అయితే ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది అని ఆలోచిస్తే, ఇదొక్కటే కాకుండా మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అనేకమైన ప్రకృతి సంబంధ విపత్తులు మనం మానవ జాతి ఎదుర్కొంటూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు భూకంపాలు సాధారణంగా చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. మనం చరిత్రలో చూసుకున్నట్లయితే, మన చిన్ననాటి నుంచి చూసుకున్నట్లయితే చాలా అరుదుగా వచ్చేవి. కానీ ఈ మధ్య కాలంలో తరచూ అక్కడక్కడ, లాస్ట్ టైం టర్కీ, సిరియాలో భూకంపం ఏర్పడి కొన్ని వేల మంది ప్రాణాలను కోల్పోయారు. ఇలాంటి పెద్ద పెద్ద విపత్తులు జరుగుతూ ఉన్నాయి ఈ భూకంపాల వల్ల. ఇకపోతే అగ్నిపర్వతాలు, వారానికి ఒక అగ్నిపర్వతం బద్దలవుతూ లావాను గ్రొక్కుతూ ఉన్న సందర్భాలు మనల్ని ఒక భయాందోళనలకు గురి చేస్తూ ఉన్నాయి. ఇక టోర్నడోసు, మనం న్యూస్ ఆన్ చేస్తే చాలు, ఏదో ఒక చోట ఏదో ఒక ప్రకృతి విపత్తు మన హృదయాన్ని ద్రవించి వేసేలా, హృదయాన్ని కలిచివేసేలా వంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. దీనంతటికీ కారణం ఏంటి? వీటన్నింటినీ ఒకదాని క్రింద తీసుకోవాల్సిన అవసరం ఉందా? తీసుకునే సాధ్యం ఉందా? వీటన్నింటికి ఒకే కారణం ఉందా, లేకపోతే పలు కారణాలు ఉన్నాయా అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, వీటన్నింటినీ ఒకే దాని క్రిందకి తీసుకునే అవకాశం ఉంది. అది ఎక్కడ అనంటే జీవశాస్త్రంలో మనకు ఏం చెప్పబడింది అనంటే, సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. అటువంటి ప్రకృతి వైపరీత్యాలు తలెత్తి అవి కొనసాగి మరింత తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటే జీవజాతులే అంతరించిపోయిన చరిత్రను మనం చదువుకున్నాము. అయితే దీన్ని అంత లోతుగా వెళ్ళకుండా శాస్త్రజ్ఞులు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్న పొరపాటు ఏంటి అనంటే,
కాలుష్యము ఎక్కువ కావడం వల్ల వాతావరణంలో అనూహ్యమైన మార్పులు, గ్లోబల్ వార్మింగ్, భూ ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువై వీటన్నింటికి దారితీస్తున్నాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంకా గ్రీన్ హౌస్ గ్యాసెస్, వీటి వల్ల కొంతకాలానికి ముందు మనకు ఏం చెప్పేవాళ్ళంటే ఓజోన్ పొరలో రంధ్రం పడింది, దాని ఫలితంగా మనకు వేడి ఎక్కువ అవుతూ ఉంది, ఉష్ణోగ్రతలు ఎక్కువ అవుతున్నాయి అని ముందు చెప్పేవాళ్ళు. ప్రస్తుతం మనకు ఎక్కువ హాట్ టాపిక్గా మారిన విషయం ఏంటి అని అంటే గ్లోబల్ వార్మింగ్. ఈ గ్లోబల్ వార్మింగ్ అనే కాన్సెప్ట్ని స్వాంటే అరేనస్ అనే శాస్త్రవేత్త 1896వ సంవత్సరంలో కనుగొన్నారు. ఇలా ఈయన చెప్పగా దీన్ని ధృవీకరిస్తూ 1983లో ఒక శాస్త్రవేత్త దీన్ని ధృవీకరిస్తూ మానవులు చేసే కొన్ని అంటే కార్బన్ డయాక్సైడ్ అధికంగా విడుదల చేయడము, ఇంకా మన పండించే పంటల వల్ల కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి వెలువడుతూ ఉన్నాయి. అవి భూమి మీద ఉష్ణోగ్రతను వెలుపలికి పంపించకుండా అలా పట్టి ఉంచుతున్నాయి. దీని కారణంగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగిపోయి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలకు, వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి అనే విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. అయితే ఇది కేవలం క్లైమేట్ చేంజ్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చెప్తున్న విషయం. కానీ వాతావరణ మార్పులతో ఎటువంటి సంబంధం లేకుండా భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం, ఇంకా మనకు వన దహనాలు, వైల్డ్ ఫైర్ చాలా తీవ్రంగా మనం వాతావరణ మార్పు అని అనుకుంటే కేవలం వరదలు రావడము, లేకపోతే అతివృష్టి, అనావృష్టి దాని ప్రభావం వల్ల ఏర్పడడం జరుగుతుంది. కానీ ఇది మాత్రమే కాకుండా అనేక ప్రకృతి విపత్తుల్ని మనం ఎదుర్కోవాల్సి వచ్చిన కారణం ఏంటి అని చూసినట్లయితే ఇది కేవలం జీవశాస్త్రంలో మాత్రమే 360 డిగ్రీలో మనకు సమాధానం చెప్తుంది. ఏంటది అని అంటే ఒక జీవజాతి, సాధారణంగా జీవజాతి అనే మన బయాలజీలో, జీవశాస్త్రంలో ప్రస్తావిస్తారు. మనం జాతి అంటే నీ జాతి, నా జాతి అనే ఆ పదజాలం కాకుండా జీవజాతి అని అంటే ఒక గ్రూప్ ఆఫ్ స్పీషీస్. ఇప్పుడు కుక్కలు ఉన్నాయి, ఆ కుక్కల జాతి ఉంటుంది కదా, నక్క, ఆ ఫ్యామిలీ, దాన్ని జాతి అని అంటారు. ఇప్పుడు మనమందరూ మానవ జాతి. మనం ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో వరదలు వచ్చాయి కదా, సంగారెడ్డి జిల్లాకి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళికి సంబంధించిన సమస్య ఇది. అలా మొత్తం జాతికి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్నట్లయితే మనకు ఇది డార్విన్ థియరీ మనకు చాలా స్పష్టంగా చెబుతుంది. ఏంటి అని అంటే ఒక జీవజాతి ఎప్పుడైతే విఫలమవుతుందో ఆ జీవజాతిని ప్రకృతి అన్నది సమూలంగా నాశనం చేస్తుంది. అలా నాశనం చేసే ప్రక్రియలో భాగంగానే అనేక రకాలైన ప్రకృతి విపత్తులు ఏర్పడతాయి. లేకపోతే ప్రకృతి విపత్తులు ఏర్పడడానికి ఎటువంటి ఆస్కారము లేదు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి విఫలమైంది అంటే ఏది విఫలమైంది, ఎందుకు విఫలమైంది అని ఆలోచిస్తే జీవ పరిణామ క్రమములో మానవజాతి వచ్చింది. మానవజాతి మాత్రమే కాకుండా మన చుట్టూ భూమి మీద ఎన్ని జీవజాతులనైతే చూస్తూ ఉన్నామో అవన్నీ కూడా జీవ పరిణామ క్రమంలోనే ఆవిర్భవించాయి. అలా ఆవిర్భవించినవి పరిణామం చెందుతూ, అభివృద్ధి చెందుతూ ఒక్కో దశకు మారుతూ వచ్చాయి. ఆ జీవజాతి వాటి యొక్క లక్షణాలను, వాటి యొక్క
సమ్ క్యారెక్టరిస్టిక్స్ని, సమ్ ఫీచర్స్ని అవి నెక్స్ట్ జాతికి, అంటే వాటి ఆఫ్ స్ప్రింగ్స్కి, వాటి సంతానానికి అందివ్వాల్సి ఉంటుంది. ఏదైతే ఒక జాతి తమ యొక్క లక్షణాలను కానీ, తమ యొక్క సంపత్తు, అంటే బయాలజీకి సంబంధించిన జీవశాస్త్రానికి సంబంధించిన బయాలజికల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో, బయాలజికల్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని నెక్స్ట్ సంతతికి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది, అది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఉదాహరణకు చెప్పుకుంటే, మనకు ఆస్తిపాస్తులు ఉంటాయి, వాటిని జాగ్రత్తగా కాపాడుకొని మన పిల్లల భవిష్యత్తు కోసం వాటిని దాచుకుంటాం కదా, వాటిని పెంపొందించుకుంటాం కదా. అదేవిధంగానే ప్రతి ఒక్క జీవజాతి వాటికి ఉన్న ఏవైతే న్యాచురల్ గుణాలు కానీ, న్యాచురల్ ఫీచర్స్ని కానీ అది వాటి సంతతికి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. వాటి కోసం వాటిని సంరక్షించుకోవాల్సి ఉంటుంది. ఇలా సంరక్షించుకోవడంలో ఏ జీవి జాతి అయినా విఫలమైతే ఆ జీవజాతి ప్రకృతి ఎంపిక ద్వారా ఎంచుకోబడి ఆ ప్రకృతి ద్వారానే ఎలిమినేట్ చేయబడుతుంది, అంటే సమూలంగా నాశనం చేయబడుతుంది. ఇది మనకు జీవశాస్త్రం చెబుతుంది. ఈ జీవశాస్త్రం ఇలా చెప్పినప్పుడు మనం చేయాల్సింది ఏంటి అనంటే, మానవ జాతి ఇప్పుడు చేస్తున్న తప్పేంటి, మానవ జాతి ఎందుకు విఫలమైంది అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా కాకుండా మన శాస్త్రవేత్తలు చేస్తున్న తప్పిదం ఏంటి అనంటే, ఇది కేవలం మనుషులు చేస్తున్న కాలుష్యము చేత ఇదంతా జరుగుతుంది అనే ఒక అపోహను మిస్గైడ్ చేస్తున్న కారణంగా ఇది ఎటూ తేలలేని, ఎటూ పరిష్కరించలేని జటిలమైన సమస్యగా మారిపోయింది. సరేనా? అయితే జీవశాస్త్రంలో డార్విన్ థియరీ, ఎవల్యూషన్ థియరీ ఏం చెబుతుంది అనంటే, భూమి మీద మనుగడ సాగించే జీవజాతులు ఏవైతే ఉన్నాయో అవి వాటి మనుగడను కొనసాగించాలంటే అవి అత్యంత తెలివైనవో లేకపోతే అత్యంత బలమైనవో అయి ఉండాల్సిన అవసరం లేదు. కానీ అవి ఎదుర్కొనే పరిసర ప్రాంతాలలోని మార్పులకు, వాతావరణ మార్పులకు తగినట్టుగా వ్యవహరించాలి, తగినట్టుగా స్పందించాలి అని జీవశాస్త్రం చెబుతుంది. అంటే దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఒక స్కూల్లో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. ఆ స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉంటారు కదా. క్లాస్ నడుస్తూ ఉంది. టీచరు ఏం చేస్తారు, చాక్ పీస్ తీసుకొని బోర్డు మీద రాస్తూ ఉన్నారు. అలా రాస్తూ ఉన్నప్పుడు పిల్లలు దాన్ని కాపీ చేసుకోకుండా అల్లరి చేస్తూ ఉంటారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అల్లరి చేస్తూ ఉంటారు. అలా అల్లరి చేసేటప్పుడు సార్ ఏం చేస్తారు, చాక్ పీస్ని పక్కన పెట్టి టేబుల్ మీద ఉన్న కర్రను చేతికి తీసుకుంటారు. అలా కర్రను చేతికి తీసుకుంటే అర్థం ఏంటి, ఆ పిల్లలకి తెలుసు మనం అల్లరి చెయ్యకూడదు, క్లాస్లో సార్ పాఠాలు చెప్పేటప్పుడు శ్రద్ధగా విని దాన్ని నోట్ చేసుకోవాలి అని పిల్లలకు తెలుసు. కానీ ఆ పిల్లలు అల్లరి చేశారు. చేసినప్పుడు ఆ సార్ వెనక్కి తిరిగి చూసి చాక్ పీస్ని టేబుల్ మీద పెట్టి కర్రను చేతికి తీసుకుంటారు. అలా తీసుకుంటే అది ఏంటి, ఏమి చెప్పాలనుకుంటున్నారు సార్ అని అంటే, మీరు ఇలాగే అల్లరి చేస్తే దెబ్బలు తింటారు అని చెప్పడానికి ఇండికేషన్గా కర్రను చేతికి తీసుకుంటారు. తీసుకొని అటు ఇటు తిప్పి చూసి అక్కడ పెడతారు. సరేనా? ఇది ఏంటి అనంటే, పిల్లలు మీరు అల్లరి చేయకండి అని హెచ్చరిక. సరే, అర్థం చేసుకున్నారులే, సైలెంట్ అయిపోయారు అందరూ, పిల్లలు అర్థం చేసుకున్నారులే అని చెప్పి చాక్ పీస్ తీసుకొని మళ్ళీ సారు పాఠాన్ని బోర్డు మీద రాస్తూ ఉంటారు. సారు ఏమీ అనలేదు కదా అని చెప్పి ఆ పిల్లలు మళ్ళీ ఎక్కువ అల్లరి చేశారనుకోండి, సార్ ఏం చేస్తారు, డైరెక్ట్గా కర్ర తీసుకొని ఇలా ఇలా అని చూపిస్తారు. అంటే ఏంటి, దెబ్బలు కావాలా మీకు, తన్నులు తింటారా మీరు,
అని అడిగినట్టు. సరేనా? ఆ పిల్లలు ఇప్పుడు సైలెంట్ అవుతారు. అయిన తర్వాత కర్రను అక్కడ పెట్టి మళ్ళీ చాక్ పీస్ తీసుకొని వాళ్ళు టీచరు బోర్డు మీద రాస్తూ ఉంటారు. ఈసారి అదేది లెక్క చేయకుండా పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారనుకోండి, దగ్గరికి వెళ్ళి ఒక దెబ్బ ఇస్తారు ఒక్కొక్కరికి. సరేనా? ఇది ఏంటి అనంటే ప్రకృతి జీవజాతులు ఏవైనా దారి తప్పి అంటే తెలియకుండా ఏవైనా తప్పులు చేస్తే ఇది సరి అయిన పద్ధతి కాదు, ఇది సరి అయిన మార్గం కాదు, మీరు సరైన మార్గంలో వెళ్ళాలి అని చెప్పేందుకోసమని వాతావరణంలో మార్పుల్ని సృష్టిస్తుంది. మరి ప్రకృతికి చెప్పడానికి నోరు లేదు కదా, నోటితో చెప్పదు. దానికి ఉన్న ఆయుధం ఏంటి? టీచర్కు బెత్తం, కర్ర ఆయుధం. ప్రకృతికి ఆయుధం ఏంటి అంటే వాతావరణమే. వాతావరణంలో వచ్చే మార్పులకు మనం స్పందించినట్లయితే ఏ జీవజాతి అయినా సరే ఒక మార్పుని అది ఫీల్ అయిందనుకోండి, అనుభూతి చెందిందనుకోండి, అప్పుడు అర్థం చేసుకుని తదనుగుణంగా మార్చుకోవాలి. వాటినవి మార్చుకున్నట్లయితే ఆ వాతావరణ మార్పులు తానుగా సరి అవుతాయి. అలా కాకుండా అదే పనిగా మళ్ళీ మళ్ళీ చేసిన తప్పునే రిపీట్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అనంటే వాతావరణ మార్పులు తీవ్రమవుతాయి. తీవ్రమై మళ్ళీ అదే హెచ్చరికలు చేస్తూ ఉంటుంది. ఇలా హెచ్చరికలు చేస్తూ చేస్తూ ఎంతటికీ వినలేదండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు వాతావరణ మార్పుల్ని ఎంతకాలంగా ఎదుర్కొంటూ ఉన్నాము అనే ప్రశ్న వేసుకుంటే మన ముత్తాతల కాలం నుంచి కూడా వాతావరణ మార్పులు ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా వాతావరణ మార్పులు ఉన్నాయి. అలాంటి మార్పుల్ని మనం పట్టించుకోకుండా అంటే మన పూర్వీకులు ఎందుకు ఈ మార్పులు జరుగుతున్నాయి వాతావరణంలో, ప్రకృతి మనకు ఏదో చెప్పాలనుకుంటూ ఉంది, ఏం చెప్పాలనుకుంటూ ఉంది అని తెలుసుకోలేని స్థితిలో వాటిని వాళ్ళ యొక్క కార్యకలాపాలను రిపీట్ చేస్తూ ఉండడం వల్ల యథాతథంగా ఇది ప్రకృతి వైపరీత్యాలు అన్నవి మనం ఎక్కువ అవుతూ ఉన్నాయి, ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇప్పుడు మనకు ఒక జీవజాతి అంతరించిపోతుంది అని చెప్పుకున్నాం కదా. అలా అంతరించిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒకటి ఆహార కొరత, 2 జన్యులోపాలు, పుట్టే పిల్లలు అవిటి పిల్లలుగా పుట్టడము, 3వది అంటువ్యాధులు, 4వది ప్రకృతి వైపరీత్యాలు, 5వది జాతులలో అంతర్గత విభేదాలు, అంతర్గత కలహాలు. ఇప్పుడు ఒక మేకలు ఉన్నాయి కదా, జింకలు ఉన్నాయి కదా. ఈ జింకలకి ప్రత్యర్థి అయిన జాతి ఏది అంటే పులులు, సింహాలు, నక్కలు. ఇవి దాడి చేయడం వల్ల ఈ మేకలు, జింకలు ఏవైతే ఉన్నాయో అవి అంతరించిపోయే అవకాశం ఉంటుంది సాధారణంగా. అది మాత్రమే కాకుండా కొన్ని ఏం చేస్తాయి అంటే లైక్ సమ్ బుల్స్, ఎద్దుల్ని చూస్తూ ఉంటాం, వాటిలో అవే పోట్లాడుకుంటూ ఉంటాయి. ప్రత్యర్థి జీవులు కాకుండా వాటిలో అవే పోట్లాడుకుంటూ ఉంటాయి. అలా పోట్లాడుకోవడం వల్ల కూడా కొన్ని జీవజాతులు కొంత జనాభాను కోల్పోవడం వల్ల అవి అంతరించిపోయే అవకాశం ఉంటుంది అనేది జీవశాస్త్రం మనకు చెబుతుంది. మనం ఇదంతా కూడా ఎక్కడ చదువుకున్నాము? నేను ఇదైతే హై స్కూల్లో చదువుకున్నాను. మీలో ప్రతి ఒక్కరూ హై స్కూల్ని దాటి వచ్చిన వాళ్ళే ఉంటారు కదా. మరి ఒక్కసారి గుర్తు చేసుకోండి, డార్విన్ థియరీ మనకు ఇదంతా చెప్పిందా లేదా? ఏం చెప్పింది? ఈ భూమి మీద కోటాను కోట్ల జీవజాతులు ఆవిర్భవించాయి. అందులో కొన్ని వేల జీవజాతులు అంతరించిపోయాయి. అలా అంతరించిపోవడానికి చాలా కారణాలు, చాలా పరిస్థితుల్ని అవి ఎదుర్కొన్నాయి. అవి ఎదుర్కొన్న పరిస్థితుల్లో ఏమేమి అనంటే ఆహార కొరత. ఆహార కొరత ఎప్పుడు ఏర్పడుతుంది? 1 జీవజాతులు ఎక్కువై ఆహారం తక్కువ ఉన్నప్పుడు. 2 వర్షాలు పడకుండా
ఎటువంటి ఆకులు అలుములు చెట్లన్నీ ఎండిపోయి నీళ్లు దొరకకుండా నీటి ఎద్దడి వల్ల నీరు ఆహారము ఏది దొరకకుండా జీవజాతులు కొన్ని అంతరించిపోతాయి కదా. ఆహార కొరత ఒక సమస్య. రెండవ సమస్య జన్యు లోపాలు. మూడవ సమస్య అంటువ్యాధులు. అంటువ్యాధులు అనేవి ఒక్కసారి వచ్చాయనుకోండి, వాటి చుట్టూ ఉన్న జంతువులన్నీ కూడా ఆ అంటువ్యాధికి బలవుతూ ఉంటాయి. మానవజాతి విషయమే తీసుకుంటే చరిత్రలో మనం ఎన్నో అంటువ్యాధులని ఎదుర్కొన్నాం. కొన్ని ఒక 20 వరకు నాకు తెలిసినంత వరకు కలరా, మలేరియా, మసూచి, డెంగ్యూ, ఇంకా చాలా. సరేనా? వీటన్నింటినీ కూడా మనం ఎదుర్కొన్నాము. ఇప్పుడు రీసెంట్గా మనం కరోనా మన కళ్ళ ముందు చూసాం. ఇవన్నీ కూడా చరిత్రలో విన్నవి. అక్కడక్కడ మలేరియా, టైఫాయిడ్ వంటివి మనం చూస్తూ ఉంటాము. క్షయ వ్యాధి కూడా మనం చూస్తూ ఉంటాము అక్కడక్కడ. కానీ చాలా ప్రబలిపోయిన అంటువ్యాధి మనం తెలుసుకున్నది ఏది, మన కళ్ళ ముందు చూసినది ఏది అంటే కరోనా. ఇలా అంటువ్యాధులు ప్రబలడం వల్ల కొన్ని జీవజాతులు అంతరించిపోతాయి. ఇక ప్రకృతి వైపరీత్యాలు, అన్ని రకాల ప్రకృతి వైపరీత్యాలు ఒక్కొక్కటిగా తరచూ పదే పదే రిపీట్ అవ్వడం వల్ల కొన్ని వందల వేల సంఖ్య మరణాలు ఏర్పడి ఆ తర్వాత చివరిగా మనకు ఉల్కలు పడడం వల్ల రాక్షస బల్లులు కూడా, అంటే మన శరీరంతో పోల్చుకుంటే 1000 రెట్లు పెద్దవైన రాక్షస బల్లులు సైతం అంతరించిపోయాయి కదా. ఇలా అంతరించిపోయాయి అనంటే మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలి, ఏం పాఠం మనం నేర్చుకోవాలి అనంటే, మానవ జాతి డైనోసర్స్ జాతితో పోల్చుకుంటే 1000లో 1వ వంతు ఉంటుంది. 1000 రెట్ల పెద్దదైన డైనోసర్స్ డైనోసర్స్ శరీరంతో పోల్చుకుంటే మనిషి శరీరము 1వ వంతు ఉంటుంది. 1000లో 1వ వంతు. అలాంటి 1000లో 1వ వంతు ఉన్న మనమే ఈ ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోలేక భయాందోళనలను వ్యక్తం చేస్తున్నాము. రేపటి రోజు ఏమవుతుందో, మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో, వీటన్నింటినీ ఎదుర్కోవడం ఎలాగా, వీటన్నింటిని అదుపు చేయడం ఎలాగా అనే ఒక సందిగ్ధమైన పరిస్థితిలో మనం ఉన్నాము. కానీ మనతో పోల్చుకుంటే 1000 రెట్లు పెద్దవైన డైనోసర్స్ జాతి అంతరించిపోయాయి అనంటే ప్రకృతి వైపరీత్యాల ద్వారా మాత్రమే అవి అంతరించిపోయాయి. వాటికంటే పెద్దదైన జీవి ఏదీ లేదు, వాటిని చంపి తినగలిగిన జీవి ఏదీ లేదు. కాబట్టి ప్రకృతే వాటిని అంతం చేసింది అనేది స్పష్టమవుతుంది. మరి ప్రకృతి వాటిని కొన్ని కోట్ల జనాభా కలిగిన డైనోసర్స్ని అంతరింపచేసింది అనంటే ఎంతటి తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలు అప్పుడు వచ్చి ఉంటాయి కదా. ఇవన్నీ మనం ఎందుకు సైంటిస్టులు ఆలోచించడం లేదు? కేవలం మనుషులు చేస్తున్న కాలుష్యం కారణంగానే ఇంతటి తీవ్రమైన అని అంటున్నారు. కానీ ఇది చాలా తక్కువ అని మనం గుర్తించాలి. 1000 రెట్ల ప్రకృతి వైపరీత్యాలతో పోల్చుకుంటే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ప్రకృతి వైపరీత్యాలు చాలా 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 తక్కువ. మరి దీన్నే మనం చేస్తున్న కాలుష్యమే దీనికి అంతటికి కారణము అనే ఒక రాంగ్ ప్రొజెక్షన్ సైంటిస్టులు చేస్తున్నప్పుడు ఇది దారి మళ్లించడం కాకుండా ఇంకేంటి, మిస్గైడింగ్ కాకుండా ఇంకేంటి కదా. ఇవన్నీ మనం ఆలోచించాల్సి ఉంటుంది. సో మనం ఒక కన్క్లూజన్కి ఏం రావాలి అనంటే, ఈ మొత్తం ప్రజలందరూ కూడా సైంటిస్టుల యొక్క అభిప్రాయం వల్ల, అంటే రాంగ్ ఒపీనియన్, రాంగ్ అజంప్షన్, తప్పుడు అభిప్రాయం వల్ల ఇంత సఫర్ అవుతూ ఉన్నాము. ఏంటా తప్పుడు అభిప్రాయము అనంటే, కాలుష్యము అనేది వాతావరణ మార్పుకి కారణం కాదు. అవునా? నేను చెప్పింది మీకు అర్థమైంటే దీన్ని మీరు ఖచ్చితంగా అంగీకరిస్తారు. ఇప్పుడైతే మనం వాతావరణ మార్పుకి మన కాలుష్యం కారణము అని అనుకుందాము.
ఓకే అనుకుందాము. కానీ టెక్నాలజీ లేదు, ఇంధనాలు లేవు, వెహికల్స్ ఏవీ లేదు. అప్పుడు అంటే డైనోసార్స్ కాలంలో వాతావరణ మార్పులు ఏర్పడడానికి ఎవరు కాలుష్యం చేశారు? కేవలం మనం 200 సంవత్సరాల నుంచి పారిశ్రామికత అభివృద్ధి చెంది ఇంతటి ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతూ ఉన్నాము, మనమే దీనికి కారణమవుతూ ఉన్నాము అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కదా. మరి మనకంటే 1000 రెట్లు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని అంతరించిపోయిన డైనోసార్స్ ఉన్నాయి. అప్పుడు ఎవరు సృష్టించారు కాలుష్యాన్ని? దీన్ని ప్రతి ఒక్కరూ అడగాల్సిన ప్రశ్న ఇది. మనం శాస్త్రవేత్తలను, నిపుణులను, మీడియాను కూడా అడగాల్సిన విషయం. ఎందుకు అనంటే మీడియా దీన్ని నిపుణుల వరకు తీసుకెళ్ళాలి, వాళ్ళని పిలిచి ప్రశ్నించాలి. ఇది ఎలా సాధ్యం, దీనికి దానికి ఏదైనా పొంతన ఉందా, మీరు చెప్తున్న దానికి నిజానికి పొంతన లేకుండా ఉంది. మనం జీవశాస్త్రాన్ని పూర్తిగా మర్చిపోయాము. జీవశాస్త్రంలో చెప్పిన జీవ పరిణామ సిద్ధాంతాన్ని కంప్లీట్గా పక్కన పడేశాము. దాన్ని పక్కన పడేసిన కారణంగా ఇప్పుడు ఇంతటి తీవ్రమైన విపత్తులను మనం ఎదుర్కొంటూ ఉన్నాము. కాబట్టి దీన్ని మనం అధిగమించాలంటే జీవశాస్త్రాన్ని, అందులో చెప్పిన డార్విన్ థియరీని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అనేది మనమందరూ కూడా ప్రభుత్వాలని కానీ నిపుణులని కానీ అడగాల్సిన అవసరం ఉంది. మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మన చేస్తున్న పొరపాటు ఏంటి మన ప్రభుత్వాలు అనంటే, డార్విన్ థియరీని పక్కన పడేయడమే వాళ్ళు చేస్తున్న పెద్ద తప్పు. నాకు తెలిసి నేను ఇది చిన్నప్పుడు చదువుకున్నది. అదే ఇప్పుడు పిల్లలకి, మనకంటే ఎంతో నాలెడ్జ్ ఉన్న ఇప్పటి పిల్లలకి అప్పుడు చదువుకున్న జీవశాస్త్రంను, డార్విన్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ప్రతి పిల్లవాడు ఈరోజు ప్రకృతి వైపరీత్యాలకు పరిష్కారం చెప్పుండేవాడు. ప్రతి పిల్లవాడు ఈరోజు కాలుష్యము ప్రకృతి వైపరీత్యాలకు కారణం కాదు అని చిన్న పిల్లవాడు చెప్పుండేవాడు. అలా చెప్పనీయకుండా, వాళ్లకు ఈ పాఠాలను అందించకుండా మన ప్రభుత్వాలు తప్పు చేశాయి అని నేను అంటాను. దీన్ని ఖచ్చితంగా అందరూ గళం కలిపి గొంతెత్తి నినదించాల్సి ఉంటుంది. డార్విన్ థియరీని కన్సిడర్ చేయాలి, డార్విన్ థియరీని పరిగణలోకి తీసుకోవాలి. ఈ ప్రకృతి వైపరీత్యాలను, ఈ వాతావరణ మార్పులను, క్లైమేట్ చేంజ్ను, ఇంకా గ్లోబల్ వార్మింగ్ కాన్సెప్ట్ను జీవశాస్త్ర పరిధిలో, జీవశాస్త్రం ప్రకారం మనము దీన్ని చర్చించాలి, అనలైజ్ చేయాలి అనే విషయాన్ని మనమందరూ కూడా అడగాల్సి ఉంటుంది. ఓకేనా. అయితే డార్విన్ థియరీ ఇన్ని చెప్పారు, చాలా చెప్పారు, కానీ ఎక్కడా కూడా గ్లోబల్ వార్మింగ్ అనే మాటని ఎక్కడ వాడలేదు ఆయన. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన శాస్త్రవేత్తలు, శాస్త్రము, టెక్నాలజీ ఏదైతే ఉందో దాని ద్వారా తెలుసుకున్న విషయమే ఈ గ్లోబల్ వార్మింగ్. అయితే డార్విన్ థియరీలో ఇంకొక విషయం స్పష్టంగా ఏం చెప్పారు అనంటే, ఇందాకే చెప్పాను మీకు, ఒక జీవజాతి మనుగడను కొనసాగించాలంటే అది అత్యంత తెలివైనదో లేక అత్యంత బలశాలి అయినదో అయి ఉండాల్సిన అవసరం లేదు. అత్యంత తెలివైనది అయి ఉండాల్సిన అవసరం లేదు అనేది మనకిక్కడ ఏదైతే శాస్త్రవేత్తలు, ఏ టెక్నాలజీని అయితే ఉపయోగించి శాస్త్రవేత్తలు గ్లోబల్ వార్మింగ్ అనే కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చారో ఆ టెక్నాలజీ పనికి రాదు అనేది డార్విన్ థియరీనే స్పష్టం చేస్తుంది కదా. మరి అప్పుడు శాస్త్రవేత్తలు చెప్పిందే వేదము, శాస్త్రవేత్తలు చెప్పిందే కరెక్టు అని ఎవరైతే అంటున్నారో, ఎవరైనా అంటే అది రాంగ్ అనేది మనకు డార్విన్ థియరీ బల్లగుద్ది చెబుతుంది. మీకు అర్థమైందా? ఫైనల్గా ఏంటి అంటే, ఈ ప్రకృతి వైపరీత్యాలన్నింటికి మానవుడు చేసే కాలుష్యం కారణం కాదు.
ఓకేనా? మరి ఏంటి కారణము అనేది నిపుణులు తేల్చాల్సి ఉంటుంది. జీవశాస్త్రం ఆధారంగా చర్చించి వాతావరణ మార్పులకు కారణమేంటి అనేది నిపుణులు వెలుగుపరచాలి అనేది మనమందరూ అడగాల్సి ఉంటుంది. సరేనా? మీరందరూ నా యొక్క వాదనకు మద్దతు పలికి ఈ వీడియోకి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అప్పుడే ఈ వీడియోని మనం హయ్యర్ అఫీషియల్స్కి కానీ, గవర్నమెంట్కి కానీ, ఇంకా పెద్ద మీడియా అంటే వెలుగులోకి తీసుకురావడానికి దోహదపడుతుంది. ఇదే ఛానల్లోని ఇంకా దీని మీద అనేక చర్చలు జరిపించడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కమెంట్ చేయండి. మీరు చెప్తున్నది నేను చెప్తున్నది మీకు అర్థమై ఉంటే గనక మీరు చెప్తున్నది కరెక్ట్ అండి అని చెప్పి మీరు కమెంట్ చేయండి. లేకపోతే ఏదైనా అర్థం కాలేదంటే మీరు క్వశ్చన్ చేయండి, ఇది ఎలాగా అని చెప్పి. నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని వివరించేందుకు 100% ప్రయత్నం చేస్తాను. సరేనా? ఇది మన ప్రపంచము, ఇది మన జీవితము. మనందరము కలిసి ఈ ప్రపంచాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. మన జీవితాన్ని మనం చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మన పిల్లలకు మంచి భవిష్యత్తును, ఒక సెక్యూర్ అయిన రక్షణకరమైన జీవితాన్ని వాళ్లకు, భవిష్యత్తును వాళ్లకు అందివ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది తల్లిదండ్రులుగా. సరేనా? నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది, మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తాను, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, ప్రతి ఒక్కరూ కమెంట్ చేయండి. నేను చెప్పింది సరైనది అని మీకు అనిపిస్తే అవునండి అని కమెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇది ఎలాగండి అని మీరు క్వశ్చన్ చేయండి. నేను తరువాతి వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని మనం ముందుకి తీసుకెళ్తే తప్ప వీటన్నింటికి సొల్యూషన్ ఎప్పటికీ ఏనాటికి పొందలేము. దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి. దానికి మీ అందరి సహకారం కావాలి. సరేనా?